రాజధాని ఉద్యమం మీద వచ్చిన సినిమా రాజధాని ఫైల్స్. మేము దేనికి భయపడం అని చెప్పి 151 మంది ఎమ్మెల్యేల బలగం కలిగిన జగన్మోహన్ రెడ్డి ఒక్క సినిమాకి ఎందుకు భయపడ్డాడంటారు? జై అమరావతి, జై జై అమరావతి. మన నవ్యాంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదని ఒక సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బస్సులో కారులో కూర్చొని చెట్ల కింద కూర్చొని రాజధాని యొక్క కార్యక్రమాలు చేపట్టిన పక్షంలో ఆయన కోరిక మేరకు రాష్ట్రంలో నలుదిక్కులకి సెంటర్ అయినటువంటి మన అమరావతి పక్కన కృష్ణానది ఒడ్డున రాజధాని ఏర్పరచాలని కేంద్రంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో దిగువ నాయకులు కానీ సామాజిక కార్యకర్తలు కానీ శాసనసభ్యులు కానీ అందరూ కూర్చొని నిర్ణయించిన రాజధానిని ఆయన కొన్ని ఒక హైకోర్టులు అయితేనేమి, కొన్ని సచివాలయ అయితేనేమి, కొన్ని ఎమ్మెల్యేలకి వాళ్ళ ఒక స్టాఫ్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి, సచివాలయ ఉద్యోగస్తులకు కొన్ని స్థిర నివాసం ఏర్పరిచాడు ప్రస్తుతానికి వాళ్ళు ఉండటానికి. ఏది ఒక్క 4-5 సంవత్సరాల్లో రోడ్లు అయితేనేమి ఏమైనా ఉన్న దాంట్లో నెంబర్ 1గా కొంత అమరిచ్చాడు. అందుట్లోనే కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష ఉన్నప్పుడు 33,000 ఎకరాలు చల్లపోతే ఇంకొక 10,000 ఎకరాలు తీసుకుని రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమరావతి ఒక సినిమా గురించి భయపడుతున్నాడు. నాకేమి 150 సీట్లు ఉన్నాయి, నా ఎంట్రీ గొడవ పీకలు మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక్క సినిమా చూసి భయపడుతున్నాడు. మన యాత్ర 2 యాత్ర సినిమాలు చూశారు జనం, చూశారా? చూసేవాళ్ళు ఉన్నారా? ఆ రాఘగోపాలవరం కూడా ఒక్కోదో పిక్చర్ తీశాడు. వాడు దానికి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందా? తప్పుడు విధానంతో, తప్పుడు ప్రచారాలతోటి ప్రజలను హింసిస్తున్నట్టు ఈ ప్రభుత్వం ఇవాళ రాజధాని మీద ఒక సినిమా వచ్చిందండి. ఒక మహిళలు అయితేనేమి, రైతులనైతేనేమి కుక్కలా కొట్టినట్టు కొట్టించాడు పోలీసు చేత. మళ్ళా స్నానాలు చేసే బాత్రూముల్లో వీడియో కెమెరాలు చూపించి వాళ్ళు స్నానాలు చేసుకునే సంఘటనలు కూడా విచ్చలవిడిగా అసలు మహిళల్నే పోలీసులు లాఠీ కర్రలతో ఎదురు రొమ్ముల మీద కాళ్ళతో బూటులతో తన్నిన రోజుల సంఘటనలు ఈ అమరావతి రైతులు, మహిళలు అయితేనేమి, రైతులు అయితేమి, రైతు బిడ్డలు అయితేనేమి, చదువుకున్న విద్యార్థులు అయితేమి, నిరుద్యోగులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు అయితేనేమి అందరూ దీన్ని ఏకకంఠతో ఖండించి ఇవాళ రైతు ఉద్యోగం దగ్గర ఎన్ని 1,500 దాటి 1,600 రోజులకి దగ్గరలో చేరుతున్న ఈ శుభ సమయంలో ఒక అమరావతి గురించి సినిమా చూస్తుంటే భయపడ్డ ముఖ్యమంత్రి, నా ఎంట్రుకు కూడా పీకలున్న ముఖ్యమంత్రి ఇలా గజ 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 వణుకుతున్నాడు. ఎందుకు వణుకుతున్నాడు? నువ్వేం చేసావు? నువ్వు ఒక్కసారి నీ ఆత్మ పరిశ్రమలు చేసుకో. నువ్వు చిన్నవాడి వయసులో నీ పక్కన సలహాదారులను ఒక 40 మంది మీ సామాజిక వర్గాన్ని పట్టుకున్నావు. 80 మంది నీకు సలహాదారులా? ఏమయ్యా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మేమందరం నీకు ఓటేసాం. చంద్రబాబు నాయుడు కంటే మించి నువ్వు 10,000 ఎకరాలు కావాలన్నప్పుడు నువ్వు ఏదో మాకు చేస్తావని నమ్మకంతో మీకు రాజధాని రైతులు కూడా తెలుగుదేశానికి ఒక్క సీటు రాలా, నీకే ఇచ్చారు సీట్లు. తాటికొండగానే ఆయనకి నీకే సీట్లు వచ్చినాయి. ఎందుకు ఇచ్చారు నీకు? ప్రజలు నిన్ను నమ్మి ఇచ్చారు. నువ్వేం చేశావు? రావటం కోల్చడం మొదలుపెట్టావు. ప్రజాధనాన్ని, అమరావతిని కూల్చావు. అది ప్రచారంలోనే ఉన్నా అంతా అదేంది సినిమా సెట్టింగ్స్ అంతా బోగసు, కట్టింది లేదు పెట్టింది లేదని చెప్పి నీకు మన నాట్య మయూరి కన్యాకుమారి మహానటి మన రోజా కాడించి విడతల రజని, డాక్టర్ విడతల రజని గారు మలేరియా అయితే జనాలు మంచాలు పడితే ఆమె ఏదో పారిశోధకం ఇచ్చింది. గుంటూరు 2 సీటు మరి నర్సరాపేట చిలవరపేట నుంచి ఇక్కడ పంపించారు. రావటం మలేరియా జ్వరాలు, వాంతులు, విరోచనాలు. అమ్మగారు వచ్చారు, కావులు పెట్టారు, కేలు కథం. మంచినీళ్ళు సక్కరించే పరిస్థితి లేదు. ఇక్కడ ఇక గనులు ఇసుక దందాలంటావా? మన వెంకటరెడ్డి గారికి అది ఒక గనుల్లో డైరెక్టర్ ఇచ్చావు, వాడు నింపుకోవటం మీ సామాజిక వర్గమేనండి. మా ఎస్సీ ఎస్టీలు బీసీలకు ఎవరికి ఇలా ఇచ్చిందంతా సామాజిక వర్గానికే. ఏదన్నా చూసుకోండి, భూ కుంభకోణాలు అయితేనేమి, రియల్ ఎస్టేట్, ఇప్పుడు ఇసుక అయితేనేమి, మట్టి మాఫియాలు అయితేనేమి, కరెంటులు, ఇది మీటర్లు దానికి సంబంధించిన అన్నమయ్య జిల్లాలో సాయిబాబా అంటే ఎవడు పేరు అంటే ఆయన ఒకడు. ఏది చూసుకున్నా మీ సామాజిక వర్గం తప్పితే ఎవరికన్నా ఇచ్చావా? ఎస్సీలకు ఇచ్చావా? ఎస్టీలకు ఇచ్చావా? మైనార్టీలకు ఇచ్చావా? సరే కమ్మ సామాజికం అంటే తెలుగుదేశం
పరి ముద్ర వేసావు, వాళ్ళని పిప్పి చేసి పారేసావు. కమ్మారు ఓట్లు లేదండి. కమ్మారు ఓట్లు అయిపోతేనే నీకు 151 సీట్లు వచ్చినాయా? ఎందుకంటే దుత ప్రచారం. ప్రజలకు పరిపాలన చేతగాల 5 సంవత్సరాల వద్ద ఆడావు, ఇంకా ఆడుతున్నావు. ఇవాళ కూడా డిఎస్పీ ఉద్యోగస్తుల్ని పోలీసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వు ఏం చెప్పావు మైకు తీసుకొని? నేను వచ్చిన 3 నెలల లోపే దాన్ని రద్దు చేస్తా అన్న. వాళ్ళకి చేసావా? వాళ్ళ బంధువులు మట్టి కొట్టావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక నేను వచ్చిన తర్వాత కరువు అంటే తెలియదు అని చెప్పి ఒక కొత్త మాట అయితే చెబుతున్నారు కదా. రైతులందరిని ఆదుకున్నానని చెబుతున్నాడు కదా, మరి నిజంగానే ఆదుకున్నాడు అంటారా? అబ్బో, అసలు ఈ జగన్మోహన్ ఆదుకున్నట్టు వాళ్ళ నాన్న కాదు కదా. ఈ కోట్ల మీద ఇంత పాత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరు ఆదుకోలేదండి రైతుల్ని. ఇవాళ 1,46,00,000 పొలంలో పంట దెబ్బతింది. ఈ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కానించి ఏ సంవత్సరం పంటలు పండినాయి? ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుండి 2వ నెల నుంచి నల్లిదామ అంటబడింది రైతుల్ని. పత్తి, మిర్చి, ఏ పంట సక్కరగా పడింది? వరి కానీ ఏదైనా సక్కరగా పడిందా? ఇవాళ 46,00,000 పంటలు అయిన పొలంలో బీళ్ళు అయినాయి. 46 లక్షల ఎకరాల్లో. మొన్న తుఫాన్తో కాతా కోత వేసుకుని అపరాలు వేసుకుంటే శనగ పొనగ మొక్కజొన్న వేసుకుంటే అవి కూడా పేడ వదిలిపోయి వాన దెబ్బకి తుఫాన్ దెబ్బకి. డ్రైనేజీలు బాగు చేశారా? పంట కాలువలు బాగు చేశారా? పట్టిసీమ నుంచి నీళ్ళు ఇచ్చారా? మరి గోదావరి పారుతుందా? కృష్ణానదిలో నీళ్ళు ఉన్నాయా? మరి పులిచింతలో నీళ్ళు ఉన్నాయా? సాగర్లో నీళ్ళు ఉన్నాయా? ఎక్కడ వర్షం? శ్రీశైలంలో అడుగంటిపోయింది. ఎక్కడండి ఈయన వచ్చిన కాంచి? మా రోజా మంత్రి గారు, అబ్బా మహానటి గారు అనేది మా ముఖ్యమంత్రి గారు పీఠం ఎక్కిన చిరుజల్లులు కురుస్తున్నాయి, కమ్మన పంటలు పండుతున్నాయి అని. దీని బాగుందా వాడా? అయ్యగారు పీఠం ఎక్కాడు, వర్షాలు పని, పంటలు పని. ఇవాళ 46 లక్షల పంట దెబ్బతిందంటే ఎంతమందికి ఇస్తున్నాడండి నా రైతు బంధు పథకం? ఎంతమందికి వచ్చినాయి అసలు? సామాజిక వర్గాలకు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి 10 ఊళ్ళో 10 మందికి వస్తే 20 మంది ఎనికిపోతున్నారు. ఎక్కడండి వీళ్ళు ఇచ్చింది? ఇప్పుడు మళ్ళీ కొత్త వాలంటీర్లకు ఏదో అవార్డులు. మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే భారతరత్న అద్వానీ గారికి, వెంకయ్య నాయుడుకి, మన స్వయం కృషి నటుడు మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తే దాన్ని చూసుకొని నేనేం చేయాలా, నేను ఏదో తోక పెట్టాలని వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇచ్చిన వాలంటీర్లకి వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ చేతనవన సచివాలయంలో 10 మంది వాలంటీర్లు ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు 200 రూపాయలు సాక్షి పేపర్కి ప్రతి నెల వాళ్ళు చదివినా చదవకపోయినా ప్రతి వాడు పేపర్ కొనాలి. ఇది సత్యం. 10 మంది ఉంటే 10 20. ఈ రకంగా 2,000 కోట్లు సాక్షి పేపర్కి వెళ్ళిపోయి. అలాగే ఇవాళ ప్రతిపక్షం మీద బురదలటానికి 612 కోట్లు ప్రజాధనాన్ని, ప్రజలు కట్టే పన్నుని ఏది నువ్వు తప్పుడు ప్రచారం సాక్షిలో ప్రకటించినందుకు, ఫోటోలు వీడియోలు చేసినందుకు నీ సాక్షి పేపర్కు 6,1200 కోట్లు నువ్వు దాడికి ఆ సాక్షి పేపర్ కట్టు. ప్రజల పన్నులు కట్టేది ప్రజలకు పన్నులు చేయడానికి, రోడ్లు వేయటానికి, మంచినీరు ఇవ్వటానికి, వీటికి కానీ ఏమైనా సంక్షేమ కార్మికులు ఇవ్వడానికి కానీ నీ సాక్షి పేపర్కి డబ్బులు కట్టుకోవడానికంటే ఇలా మీరు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పనులు మీరు చేసింది. మిమ్మల్ని 150 సీట్లు ఇచ్చి ప్రజలకు గెలిపిస్తే నువ్వు సలహాదారులను పట్టుకొని మీ సామాజిక వర్గాన్ని, పోలీసులు మీ సామాజిక వర్గమే, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ సామాజిక వర్గమే, ఐఏఎస్లు మీ సామాజిక వర్గమే, కలెక్టర్లు చూసుకుని మీ వాళ్ళే, పోలీసుల వ్యవస్థ చూసుకుని మీ వాళ్ళే, డీజీపీ తీసుకున్నా మీ వాడే. మాకు ఇచ్చావు ఏంది ఎస్ఏలకి ఒక హోంమంత్రి సుచరితగానో ఇప్పుడు ఏమకే ఇచ్చావు. వీళ్ళు ఏనాడు ఆయన పోలీసులు పెట్టి మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ఒక్కసారని వీళ్ళు మీటింగ్ పెట్టుకొని డీజీపీతో చర్చించి ఏమన్నా మాట్లాడగల దమ్ము వాళ్ళకుందా? అన్నీ సకల సహా మంత్రి గారే. ఆయన ఎవరు? మీ సామాజిక వర్గం. ఏముందండి ఈయన సామాజిక సర్కారు. బీసీలు పోయారు, ఎస్సీలు పోయారు, ఎస్టీలు పోయారు, మైనార్టీలు పోయారు. ఇక ఓసీలంటే కమ్మాలంటే వాళ్ళ మొదటే తీసేంగారు అనుకో. వాళ్ళ గురించి మీరు ఆలోచించే పని ఏముంది? ఈ రకంగా మీరు కొంతమందిని మీ సామాజిక వర్గమే తక్కిన 80% మీ సామాజిక వర్గం కూడా నీకు ఎంత వ్యతిరేకంగా ఉండారో ఆలోచించుకోండి. ఏదో నీ చుట్టూ కూర్చున్న 10 మంది కాదు కంటే కావాల్సింది 151 సీట్ ఇచ్చిన ప్రజల కోసం పన్నాన పొందాలి. నువ్వేదో కాచిన బిల్డింగ్ పిలిచి 4 ఇచ్చేసి డిట్కో ఇల్లు ఇవ్వడానికి ప్రాణం ఒప్పుతుందండి. గత ప్రభుత్వం కట్టింది ఎవరు సొమ్ము? చంద్రబాబు నాయుడు జేబులే కట్టలేదండి. అయ్యి నీ జేబులే కట్టల, ప్రజల పన్నులు.
ప్రజలు ఇచ్చే పన్నులు, నువ్వు రాష్ట్రానికి ప్రథమ పౌరుడివి, నువ్వు ఒక నిధిని ఏర్పాటు చేసుకుని ఆ నిధిని ఏ కులానికి ఎన్ని ఇల్లు కట్టాలి, ఏ చదువుకుని విదేశీ విద్యకి ఎంత డబ్బులు ఇవ్వాలి, రైతులకు ఆ రైతు పదం కింద ట్రాక్టర్లు ఇవ్వాలి, తైవాన్ ఇంజన్లు ఇవ్వాలి, వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలి అనేది ఒక గైడ్ లైన్స్ పెట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకొని చేసుకోవాలి. కానీ ఇదేందండి అసలు? మా గుంటూరు ఛానల్ చూస్తే ఏమన్నా తూటి కాడతో కొన్ని నీళ్ళు అడుక్కురాని పరిస్థితి వచ్చింది. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి మీరు ఎందుకు చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెల్ని ఏదిస్తున్నారు, తల్లిని ఏదిస్తున్నారు, ప్రజలను ఏదిస్తున్నారు, ప్రతిపక్ష నాయకులను ఏదిస్తున్నారు. మేమన్నా ఇలాంటి ఎవరైనా దృష్టిగా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసుల చేత కొట్టిస్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు. అణిగే కొంది అడిగి మరిగి ఉంటారనుకోవటం భ్రమ. ఎంత తొక్కాలని చూస్తే వాడు అంత ఎత్తుకు ఎగిరి 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 పడతాడు. ఆ పడ్డ రోజు నువ్వు ఎక్కడుంటావో జగన్మోహన్ రెడ్డి గారు? పాతాల కాలంలో ఉంటావు. నీ మెప్పు కోసం నీ చుట్టూ తిరిగేవాళ్ళు ఏదో భజన మాటలేని ఇప్పటికైనా నీకు భవిష్యత్తు ఉండిద్దని మేము అనుకుంటున్నాం. నువ్వు వేసే ప్రతి అడుగు ప్రజా సంక్షేమం కోసం వేయాలని కోరుకుంటున్నాను తప్ప నీ మీద ద్వేషంతో కాదు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకోండి, మనం ఏం చేశాం, నా వెనకమాల మంత్రులు ఏం చేశారు, నా సామంతులు ఏం చేశారు, నా సలహాదారులు ఏం చేశారు. ఎవడండి కోటాను కోట్లు ఇక్కడ ఏదండి మన పెద్ద కూరపాడు ఇసుక దందాలు ఒకసారి ఏందండి. కలెక్టర్లు ఏమన్నా వీళ్ళు చెకింగ్ పోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ వీళ్ళు పోయింది ఎక్కడికి, ఇసుక రీచ్లు ఉన్న కాడికి కాదండి, పక్క పోయి ఏదో టాటర్లు ఇసుక పోసుకుంటే ఆడపోయి చూసి ఎంక్వైరీ చేసి వచ్చారు. అస్సలు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజల పట్టే పన్నుతోనే మీ జీతాలు తీస్తుంది. అయ్యి ప్రజల సొమ్ము. మాలంటాడు లెక్కర కష్టం, కూలికి పోయేవాడు, కర్షకుడు, రైతు పండించే పంటలో పన్నులు, ఎంప్లాయీస్ పన్నులు, వ్యాపార సంస్థల పన్నులు, ప్రతి పేదవాడు ఇచ్చే ₹1 కానించి రూపాయి కానించి ఆ పన్ను రూపంలో ఐఏఎస్లు ఐపీఎస్లకి మీ ఇంటి అద్దెల కానించి మీరు తిరిగే కార్లు కానించి మీ గన్మ్యాన్ల కానించి అందరిని బరాయిస్తుంది ప్రజలే. ప్రజలకు సేవ చేయండి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు. ఎవరో ముఖ్యమంత్రి ఎవరో ఒక నాయకుడు ఎక్కాడని వాడ మాటలిని ప్రజలను హింసించడం కాదు కావాల్సింది, ప్రజా సంక్షేమం కోరండి. ఇవాళ ఆయన ఉంటాడు, ఆయన పోతాడు, మీరే శాశ్వతంగా ఉండేది. మీ నెత్తిన మీరు తలకొరి పెట్టుకోకండి. కక్ష సాధింపు చేయాలనుకుంటే వచ్చే ప్రభుత్వం మిమ్మల్ని సచ్చిన వదిలిపెట్టదు. ఎవరిని ఎక్కడ మడత పెట్టాలో అట్టానే కుర్చీ మడత పెట్టినట్టు పడక కుర్చీ మడత పెడతారు ఇంట్లో, అట్ట మడత పెడతారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి.